కనకదుర్గమ్మ గుడి. ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తులో ఉంటుంది. మిరుమిట్లు గొలిపే ఆభరణాలు, పువ్వులతో అలంకరణ చేయబడి ఉంటుంది. మూర్తికి 8 చేతులు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్నట్టు భంగిమతో ఉంటుంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయంకొచ్చి దర్శించుకుని వెళ్తారు. ఎక్కువగా భవానీమాలలు దేవీ నవరాత్రుల్లో స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఈ మాలను ధరిస్తారు. అందరినీ భవానీ అని సంబోధిస్తారు. అమ్మవారి విగ్రహం శరీర రంగు కరిగిన బంగారంలా మెరుస్తూ బంగారు ఆభరణంతో అలంకరించబడి ఉంటుంది. సంస్కృతంలో కనక అంటే బంగారం. ఈ కారణంగా అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చింది. ఓం దుర్గాయ నమః. భక్తులు మాలలను ధరించిన సమయంలో బ్రహ్మచర్యం పాటించడం, ఒంటిపూట భోజనం చేయడం, నేలపై పడుకోవడం వంటి నియమాలను పాటిస్తారు. జై దుర్గా, జై జై దుర్గా.